10 ఏళ్ల తర్వాత మళ్లీ అంతర్రాష్ట్ర మండలి సమావేశమవుతోంది. 31 మంది ముఖ్యమంత్రుల్ని ఒకే వేదికపై దేశ ప్రధాని కలవనున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం కోసం ఏర్పడ్డ ఈ రాజ్యాంగబద్ద వేదికపై నగదు బదిలీ పథకం విస్తరణ, జీఎస్టీ బిల్లు, పూంచి కమిషన్ సిఫార్సులతో సహా అనేక అంశాలను చర్చించనున్నారు. అంతర్రాష్ట్ర మండలి 1990లో ఏర్పడింది. చివరిసారిగా 2006లో సమావేశమైంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఈ రోజు సమావేశమవుతోంది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ భేటీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ మీటింగ్కు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 కేంద్ర మంత్రులు, రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ హాజరు కానున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలకు కేంద్రానికి విభేదాలు పొడసూపిన నేపథ్యంలో జరుగుతున్న ఈ మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. మోడీ ప్రభుత్వ తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాంటి వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర ప్రభుత్వం భంగపడింది. ఇలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రులు ప్రధాని దగ్గర ఏ అంశాలు ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కేంద్రం తీరును తప్పుపడితే ప్రతివ్యూహంతో ఎదుర్కొనేందుకు బీజేపీ ముఖ్యమంత్రులు సిద్దమయ్యారు. సమాఖ్య భావనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రధాని మోడీ ఈ సమావేశంలో దీనిపైనే దృష్టి సారించనున్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ పదే పదే అంటుంటారు. దీన్నే ఈ సమావేశంలో హైలైట్ చేయనున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2007లో వేసిన పూంచి కమిషన్ చేసిన 270 సిఫారసుల్లో ముఖ్యమైన వాటిపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఆధార్ అనుసంధానిత నగదు బదిలీ పథకంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ పథకాన్ని విద్య, వైద్య రంగాల్లోని సబ్సిడీ పథకాలకు, మంచినీరు, రవాణా, విద్యుత్ వంటి సేవలకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే రాష్ట్రాలు కూడా తమ పథకాలలో నగదు బదిలీ అమలు చేయాలని అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. జీఎస్టీ బిల్లుపైన ఇందులో చర్చించే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య, దేశ ఆర్థికాభివృద్ధి విద్య మరింత తోడ్పడే విధంగా కొత్త విధానాల రూపకల్పన, అలాగే అంతర్గత భద్రత, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటి అంశాలపైన చర్చిస్తారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్రపతి భవన్లో సరిగ్గా 10 గంటల 45 నిమిషాలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ముందుగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతోపన్యాసం ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి కూడా మరొక 5 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత సరిగ్గా 11 గంటలకు ఈ అంతర్రాష్ట్ర మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలతో కూడినటువంటి ఒక ఎజెండాను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా పూంచి కమిషన్ చేసినటువంటి ఈ సిఫార్సులు కేంద్రానికి, రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాలు, వాటి అనేక అంశాలపై కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఈ రికమెండేషన్ కూడా పూర్తి స్థాయిలో చర్చించి దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల యొక్క ఆమోదాన్ని పొందే అవకాశం ఉంది. అందుకనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఎక్కడైనా కానీ అత్యవసర పరిస్థితులు విధించాల్సి వచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి కేంద్రానికి అధికారాన్ని అప్పగించే విషయం ఆర్టికల్ 356, 356 ఆర్టికల్స్ ను సవరించే అంశాన్ని కూడా ఈ పూంచి కమిషన్ సిఫార్సు చేసింది. అదేవిధంగా ఎక్కడైనా అనుకోని మత సంఘర్షణలు జరగటం కానీ, లేకపోతే అసాంఘిక పరిస్థితులు ఉన్నప్పుడు కానీ రాష్ట్రాల యొక్క అనుమతి లేకుండానే కేంద్ర బలగాలను తరలించేందుకు గాను కేంద్రానికి అధికారాన్ని అప్పగించే అంశం కూడా మరొక సిఫార్సుగా ఉంది. ఇలాంటి అనేక రాష్ట్ర కేంద్ర సంబంధాలు సజావుగా సాగేందుకు, ఇరువురు కూడా సంఘటితంగా పనిచేసేందుకు కూడా ఈ కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. ఈ సిఫార్సులను ఈ సమావేశంలో చర్చించి ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత నాణ్యమైనటువంటి విద్యత, దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి, వాటి పురోగతికి సంబంధించినటువంటి విద్యను అందించాలి. దీనికి సంబంధించి అనేకమైనటువంటి కరికులాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విద్యా బోధనకు సంబంధించి అనేక అంశాలను కూడా పరిగణలో తీసుకొని నూతన విధానాలను అవలంబించి వాటిని అడాప్ట్ చేసుకోవటం, వాటిని దేశ పురోగతికి
రాష్ట్రాలకి అనుసంధానం చేయడం అన్నది మరొక అంశంగా ఉంది. అదేవిధంగా కేంద్ర పథకాలు, కేంద్రం ఇచ్చే సబ్సిడీలు లబ్ధిదారులకు నేరుగా అందే విధంగా వాటిని ఖచ్చితంగా ఆ లబ్ధిదారులకి అందాలన్న అంశాన్ని పరిగణలో తీసుకొని ఆధార్ కార్డును అనుసంధానం చేయటం, వాటిని ఖచ్చితంగా ఆ ఆధార్ కార్డును విరివిగా చాలా విస్తృతంగా వాడాలి, వినియోగం చేయాలి అన్న అంశాన్ని కూడా మరొక అంశం ఇక్కడ చర్చించనుంది. దీంతో పాటు కేంద్ర రాష్ట్రాలు కూడా నిఘా వర్గాలు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం, పరస్పరం తీసుకోవడం, అదేవిధంగా పోలీసు బలగాల సంస్కరణలు వాటిని ఆధునీకరించడం లాంటి అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సంఘటితంగా కేంద్ర రాష్ట్రం ఫెడరల్ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేందుకు గాను కేంద్రం, రాష్ట్రాలు సంఘటితంగా సమన్వయంతో పనిచేసే కొన్ని అంశాలను చర్చించి ఆ మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇంకా ఢిల్లీ రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న సాయంత్రమే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.